ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కానీ దురదృష్టం మన లీడర్లకి చేత కాదు. మన లీడర్లు ఏ విధంగా తయారైనారంటే నాకెందుకురా భయ్ కదా. మన లీడర్లు ఎట్లా తయారైపోయినారు, నాకెందుకు అన్నా గౌరక్షణ చేస్తున్నామన్నా పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారన్నా కొద్దిగా వస్తారంటే ఎవరికి చెప్పిపోయినవరా భయ్, ఎవరికి అడిగి చెప్పినవరా భయ్. నేనేం చేయాలి, ఉండు మాట్లాడతా. ఆయన మాట్లాడాలి ఆయన, ఎందుకంటే ఆయనకి గౌరక్షణ ఓట్లొద్దు, ఆవులకి కోసేవాళ్ళు కావాలి వీళ్ళకి. అట్లాంటి లీడర్లు తయారవుతున్నాయి. అందుకోసం నేను ప్రతి ఒక్క కార్యకర్తకి రిక్వెస్ట్ చేస్తున్నా, లైఫ్లో ఎప్పుడైనా రాజకీయంలో రాకండి, ఎప్పుడు కూడా రాజకీయంలో రాకండి. కానీ ఎట్లాంటి నేతలను మీరు తయారు చేస్తారంటే లీడర్లు ఎట్లా ఉండాలి, అరే నేను చెప్తా కదా, నువ్వు చెప్తా ఎట్లా. లీడర్లు ఎట్లా ఉండాలంటే ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి బలం ఇచ్చే ఎట్లాంటి లీడర్ కావాలి. లీడర్లు ఎట్లా ఉండాలంటే అయ్యా నువ్వు గౌరక్షణ చేయి, నేను కూడా నీ ఎంబడొస్తా, అట్లాంటి లీడర్ కావాలి. అయ్యా నువ్వు గౌరక్షణ చేస్తున్నావు కదా, నీకు ఎవరైనా ఏదైనా పోలీస్ స్టేషన్ లో ఆపితే ఒక ఫోన్ చేయి, ఏదైనా అయితే కూడా నేను వస్తా నీ గురించి, అట్లాంటి లీడర్లు కావాలి. లవ్ జిహాద్ గురించి కానీ కన్వర్షన్ గురించి కానీ ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కొట్లాడుతుండు, ఫైట్ చేస్తుండు. వాళ్ళకి కాపాడే ఎట్లాంటి లీడర్లు మనకు కావాలి. కానీ ఇవాళ నైట్కి ఒక కండువా ఉంటుంది లీడర్లకి, మళ్ళా పొద్దుగల ఇంకొక కండువా ఉంటుంది లీడర్లకి. ఇప్పుడు వేరే కండువా వేసుకుంటే హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ స్లోగన్ ఇస్తాడు ఆయన. అదే మళ్ళా ఆ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే మళ్ళా ఆరెంజ్ పార్టీ అంటే కాషాయం పార్టీలో వచ్చి కాషాయం జెండా వేసుకొని కాషాయ కండువా వేసుకొని జై శ్రీరామ్ అంటే డూప్లికేట్ లీడర్ అంటారు దానికి. అది ఒరిజినల్ లీడర్ కాదు, ఎప్పుడైనా యాద పెట్టుకో, అది డూప్లికేట్ లీడర్ అంటారు. అట్లాంటి డూప్లికేట్ లీడర్ అవసరమా మనకు? అవసరమా? నెక్స్ట్ ఎన్నికల్లో ఏదైనా లీడర్ ఉంటే ఫస్ట్ అయితే ఫేస్బుక్లో ట్విట్టర్లో అన్ని దాంట్లో మీరు ఒక వైరల్ చేయండి, ప్రత్యేకంగా మీరే వీడియో తయారు చేసి పెట్టండి. చేత కాని లీడర్లు మాకు అవసరం లేదు. వరంగల్లో ఉన్న హిందువులని కాపాడే ఎట్లాంటి లీడర్లు మాకు కావాలి. స్టార్ట్ చేయండి, ఏమైతుంది చూద్దాం. తమ్ముళ్ళారా 12 సంవత్సరాలు 12 साल की उम्र बहुत कम होती है मेरे मित्रों, 12 साल की उम्र बहुत कम होती है. 12 साल के बच्चे में भी तो दिमाग भी नहीं रहता, लेकिन वो समय पर मेरे शिवा ने తమ్ముళ్ళారా గోమాత రక్షణ గురించి ప్రతి ఒక్క హిందూ పనిచేయాలని ప్రతి ఒక్క హిందూకి నా ఒక్క నివేదిక. కేసులకి భయపడకండి. 180 కేసులు తెలంగాణలోనే ఉండి నా పైన. రాజకీయం గురించి కేసు కాలేదు, రాజకీయం గురించి కేసు కాలేదు, కానీ ధర్మ సేవక గురించి అంటే ధర్మ ప్రచారం గురించి గౌరక్షణ గురించి మా బామ్మర్దులు నా పైన కేసుల పైన కేసులు, కేసుల పైన కేసులు, కేసుల పైన కేసులు పెట్టినారు. వాళ్ళు అనుకున్నారు మా చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది అనుకున్నారు. వాళ్ళు రాజా సింగ్ పైన కేసులు పెడితే భయపడి ఏమి కూడా చెప్పడు, ఇంట్లో దాచుకుంటాడు వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది, ఎందుకంటే ఛాలెంజింగ్ అంటే నాకు చాలా మంచిగా కనబడుతుంది. ఛాలెంజ్ చేయండి, రేయ్ చూసుకుందామను, మళ్ళీ వస్తా బిడ్డ నీ దగ్గర. ఒకడు అన్నాడు మా చిన్న బామ్మర్ది, ఏమన్నాడు తెలుసా, 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువుల్ని నా సత్తా ఏంది చూపెడతా అన్నాడు ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ వాహిని వేదిక, చెప్పు ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్ డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం నేను మీకు. 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం నీకు.
15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు. ఇవాళ నువ్వేం పీక్తావురా? 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్ ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు, 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడిసేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడిసేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డాకి రావాలా, నీ ఇంట్లో రావాలా? చెప్పు ఎక్కడ రావాలి? 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్నొద్దు, ఏమొద్దు, నా చేతు నుంచి చంపేస్తా బిడ్డ నీకు. మా హిందూ వాహిని ఎట్లాంటి ఆర్గనైజేషన్ అంటే ఫస్ట్ అయితే అందరినీ ఒక్కటే సమానం. మళ్ళా శివాజీ మహారాజ్ అడుగుతారు, మర్యాదగా అడుగుతున్నా, నా గోమాతని ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు? ఆ కసాయుడు అంటాడు, ఇది మా తినే ఆహారం, దీనికి నేను కోయనికి తీసుకొని వెళ్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి కోపం వస్తుంది, కత్తి తీసి గుర్రం పైన నుంచి దుంకి ఆ ఫాల్తుగాడు, ఆ తురుకలంజ కొడుకు చేయి కలిసి చేతు నరికి గోమాతని రక్షించిన మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళారా. 12 సంవత్సరాల్లోనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గౌ రక్షణ చేసిన తమ్ముళ్ళారా. ఇవాళ కూడా చాలా మంది మా హిందూ వాహిని కార్యకర్తలు కానీ వేరే వేరే ఆర్గనైజేషన్ కార్యకర్తలు కానీ గౌ రక్షణ గురించి పనిచేస్తున్నారు. ఎంత అదృష్టం తెలుసా మీకు? గౌమాతని కాపాడాలంటే చాలా అదృష్టం ఉండాలి తమ్ముళ్ళారా. ఒక్కప్పుడు మా జేబులో 100 రూపాయలు కూడా లేకుండే. ఒక్కప్పుడు మా జేబులో 100 రూపాయలు కూడా లేకుండే. ఆ సమయంలో మా త్రివిక్రమరావు గారు, మా గురువు గారు, అప్పుడు హిందూ వాహినికి ప్రచారకగా ఉండే. మా ఉప్పల రాజన్న గారు మాకు మార్గదర్శనంగా ఉండే. వాళ్ళు పిలిచినారు, ఇక్కడ రండి, కొట్లాట మీకు ఇష్టమా అడిగిండు. కొట్లాట ఇష్టమా, అరిచేది ఇష్టమా, ప్రచారం చేసేది ఇష్టమా అడిగిండు. 3 ఆప్షన్ ఇచ్చిండు మాకు మా రాజన్న. నేనన్నా, భయ్యా ఇది అరవాలంటే మాత్రం కాదు, ప్రచారం అయితే అస్సలు కాదు, ఈ కసాయోళ్ళకి కొట్టాలంటే అవి రెడీ, ఈ కసాయోళ్ళకి కొట్టాలంటే అవి రెడీ. ఓకే అంటే నీకు కొట్లాట కావాలి? అవునా కావాలి. నీ టీం ఉందా అడిగిండు. ఉంది కదా. ఎవరెవరు ఉన్నారు? మా గోవర్ధన్ అన్న ఉన్నాడు, మా నరసింహన్న ఉన్నాడు, మా మనోహర్ అన్న ఉన్నాడు, మా భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే, ఒక 10 మంది టీం ఉంది కదా. ఉంది. ఓకే, నేను ఒక అంబాసిడర్ కార్ ఇస్తా, పెట్రోల్ వేసి ఇస్తా, కానీ భోజనం మీరు తినుకోవాలి. మంచిదన్నా. ఏం చేయాలన్నా అంటే, ఇప్పుడు బక్రీద్ వస్తుంది కదా, మేము ఒక రోడ్డు చెప్తాం, అక్కడ మీరు పోవాలి, బండ్లు ఆపాలి, ఆవులు చెక్ చేయాలి, ఆవులు పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళాలి, కేసు పెట్టి గౌశాలలో ఇడవాలి. మంచిదన్నా అన్నాం. దిగిన తర్వాత ఇప్పుడు ఒకటే పూటకి మాకు డబ్బులు ఉండే, ఒకటే పూట తినాలి. మొత్తం 24 అవర్స్ గౌరక్షణ గురించి నిలబడాలి రోడ్డు పైన. అప్పుడు బండి పట్టుకోవాలి, పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ పోలీసు వాళ్ళు మాట వినాలి. మేము మళ్ళీ పోలీసు వాళ్ళు డైలాగ్ వినండి, మీరు ఎవర్రా, మీరు పోలీసా, ఈ ఆవులని పట్టుకొని తీసుకుని వస్తున్నారు, మాకు వేరే పని లేదా? మాకు హుసూలీకి వెళ్ళాలి, మాకు అక్కడెక్కడ చాలా డబ్బులు కనెక్షన్కి వెళ్ళాలి,
ఈ లేనిపోని పనులు ఎందుకు తీసుకొని వస్తున్నారు రా భయ్? ఆ సమయంలో మా పైన పోలీసు వాళ్ళు ఇదే काशी की कला जाती, मथुरा मस्जिद होती, अगर शिवाजी ना होते तो हर हिंदू की सुन्नत होती। अगर शिवाजी ना होते तो हर हिंदू की सुन्नत होती। शिवाजी ना होते तो हिंदू ना होता, शिवाजी ना होते तो भारत देश ना होता, शिवाजी ना होते तो आप नहीं होते, शिवाजी ना होते तो हम नहीं होते। मेरे मित्रों, वो समय पर भारत पर औरंगजेब का राज, वो समय पर औरंगजेब का एक ही एक लक्ष्य, हिंदुओं का खात्मा करो।